బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. అదేవిధంగా రంజాన్ సందర్భంగా తన నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు ఇవ్వనున్న ఇఫ్తార్ విందులో పాల్గొనున్నారు. ఇక నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. అదేవిధంగా రంజాన్ సందర్భంగా తన నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు ఇవ్వనున్న ఇఫ్తార్ విందులో పాల్గొనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. థ్యాంక్ యూ వెనెల. ఈరోజు సాయంత్రం 4 గంటలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ వర్గానికి సంబంధించి కొడంగల్లో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు సంబంధించి కూడా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి కూడా ఆ వేడుకల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్న నేపథ్యం ఉన్నది. ఇక సాయంత్రం ఇఫ్తార్ విందుకు సంబంధించి నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు సంబంధించి కూడా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇక రాఘవేంద్ర ఫంక్షన్ హాల్కి సంబంధించి కూడా ఇఫ్తార్ విందు కార్యక్రమానికి సంబంధించి ఈరోజు ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు. దాని తర్వాత పలు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం సంబంధించి ఇక్కడ సభ జరగబోతున్నది. ఇక సభ వేదికకు సంబంధించి కూడా సీఎం ప్రసంగించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇప్పటికే ఏర్పాట్లకు సంబంధించి కూడా సొంత నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మరోవైపు ఇఫ్తార్ విందు అలాగే బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న నేపథ్యం ఉన్నది. కాబట్టి ఒకవైపు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి కావచ్చు, మరోవైపు రాఘవేంద్ర ఫంక్షన్ జరిగే సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికీ
జిల్లా కలెక్టర్ ప్రదీప్ జైన్ అలాగే జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డికి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లను పరిశీలించారు. సాయంత్రానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లకు సంబంధించి కూడా అన్ని ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా శంకుస్థాపన చేయనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలతో సొంత నియోజకవర్గంలో సొంత నియోజకవర్గానికి సంబంధించి జరిగే బ్రహ్మోత్సవాలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి కొడంగల్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పోలీసు భద్రతా ఏర్పాట్లు కావచ్చు, ఈ కార్యక్రమ ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే పూర్తయిన నేపథ్యం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.